పెరిగన్నం సద్దిమూట అన్నారు. తల్లిదండ్రి మాట విని చెడిపోయిన కొడుకులు బిడ్డలు లేరు ప్రపంచంలో. భగవంతుని నమ్మి పూజించిన భక్తులు చెడిపోయిన చరిత్ర లేదు ప్రపంచంలో. అందుకని స్వామి గురుదేవా చిన్న తారతమ్యం అనేది శ్రీరామచంద్రుడు వనస దుఃఖాన్ని అనుభవించి లక్ష్మణుడు చేసినటువంటి సేవను బట్టి రామచంద్రుడు బాధపడ్డాడట. వచ్చే జన్మ లోపల కౌశల్య వంటి తల్లి దొరకవచ్చు, దశరథుని వంటి తండ్రి దొరకవచ్చు, గుణము కలిగినటువంటి సీత వంటి భార్య దొరుకుతుందేమో కానీ వచ్చే జన్మ లోపల లక్ష్మణుడు వంటి తమ్ముడు దొరుకుతాడో దొరకడో అని బాధపడ్డాడు. అన్నదమ్ములంటే అంత ఐకమత్యంగా నాటి రోజుల్లో మన పెద్దలు కూడా ఉండేవాళ్ళు. 30 ఏళ్ళ మీదకి వచ్చినా కూడా ఇంటికి పెద్దన్నయ్య ఉన్నాడు అంటే తండ్రి వెనుక తండ్రిగా భావించి తనకంటే పెద్దన్నయ్యకు విలువనిచ్చేటువంటి తమ్ములు ఉండేవాళ్ళు నాటి రోజుల్లో. ఈనాటి రోజుల్లో ఎదురుగా అన్న ఉన్నాడంటే తమ్ముడు కుర్చీ మీద కూర్చొని పోదు పెడుతున్నాడు. అంతెందుకయ్యే ప్రేమగా అమ్మా నాన్నని పిలిచేటువంటి వాళ్ళు కూడా కరువైపోతున్నారు లోకంలో. ఒకవేళ తల్లిదండ్రులు అవసరం పడితే వాడు కొడుకు తల్లి దగ్గరికి వచ్చి ఏమే మీ ఆయన రమ్మని పో అని పిలిచే అటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. అదే కాకుండా నరకలోకము స్వర్గలోకము ఎక్కడో ఉన్నది అనేది కాదు. నరకము స్వర్గము రెండు విధములా, నరకము స్వర్గము రెండు